నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐ ఆమ్ యువర్ కిరణ్ దాసరి, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. సో ఈ వీడియోలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఏ విధంగా అపాయింట్ చేసుకుంటారు, ఎవరు అపాయింట్ చేసుకుంటారు, ఎవరి రికమెండేషన్స్ మీద అపాయింట్ చేసుకుంటారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి, సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మనకి జనరల్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, పార్లమెంట్కి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేటటువంటి సంస్థ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ. సో ప్రతి సంస్థకి కూడా ఒక హెడ్ ఉంటాడు కదా. సో అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక హెడ్ ఉంటాడు. ఆ హెడ్నే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటాం. దాంతోపాటుగా కొంతమంది ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. అయితే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరి రికమెండేషన్స్ మీద అపాయింట్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మనకి 3 members కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ 3 members కమిటీ యొక్క రికమెండేషన్స్ మీద ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 3 members కమిటీలో ఎవరు ఉంటారనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉంటారో వారి యొక్క రికమెండేషన్స్ కూడా తీసుకుంటారు. ఒకవేళ లోక్సభలో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉంటారో వారి రికమెండేషన్స్ తీసుకుంటారు. సో లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ అంటే ఏంటంటే ఎవరి నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో, అపోజిషన్లో ఎవరి నెంబర్ అయితే ఎక్కువ ఉంటుందో వారి యొక్క లీడర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క రికమెండేషన్స్ తీసుకుంటారు. అదేవిధంగా 3వ మెంబర్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ ముగ్గురు యొక్క రికమెండేషన్స్ తీసుకుంటారు. ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ వచ్చేసరికి లీడర్ ఆఫ్ అపోజిషన్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు యొక్క రికమెండేషన్స్ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వారిని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.